హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో పూరీ చోలేని ప్రిపేర్ చేసుకుందామండి. హోటల్లో కన్నా అద్భుతంగా వస్తుంది. చోలే కర్రీ కమ్మగా ఉండాలన్నా, ప్రతి పూరీ పొంగాలన్నా నేను ఏ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆయిల్ అనేది కొంచెం కూడా పట్టకుండా మీకు పూరీ ఎలా పొంగుతుంది, ఎంత బాగా వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను చూపించే గ్లాస్తో ఒక గ్లాసు కాబూలి శనగల్ని వేసుకొని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. పప్పులు ఇలా మనం ఏలుతో కట్ చేస్తే కట్ అయ్యేలాగా నానాలన్నమాట. అప్పుడైతే మనకు పప్పులు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా నానిపోయిన పప్పుల్ని ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక కుక్కర్లో వేసుకొని శనగలు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక 2 కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదాపిండి, 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. వేసేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు చేత్తో బాగా నలుపుకుంటూ పిండిని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ మెత్తగా లూజ్గా కలపొద్దండి, మరీ గట్టిగా కలపకుండా సెమీ సాఫ్ట్గా ఇలా మీరు చూసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ బాగా పిండిని నాననివ్వాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న పప్పులు అనేటివి పూర్తిగా ఉడికిపోయాయండి. పప్పులు ఎలా ఉడకాలంటే మీకు చూపించే విధంగా ఇట్లా నలిపితే మెత్తగా నలిగిపోయేంత మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 1/4 టీ స్పూన్ సాజీరా, 2 ఇలాచి, 1 చెక్క, 2 లవంగాలు వేసేసి అవి కొంచెం ఫ్రై అవుతుంటేనే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మగ్గే వరకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా సిమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ ఆనియన్ అంతా కూడా మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన వాటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని ఒక మీడియం సైజు టొమాటో అయితే 1/2 కప్ అవుతుందండి, అది వేసేసి మూత పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి. అలా మూత పెట్టుకొని పూర్తిగా సిమ్లో ఉడికించుకోవడం వల్ల టొమాటో అనేది జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు టొమాటోలని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇప్పుడు టొమాటోలన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగల్ని వేసేసుకోవాలి. వాటర్తోనే వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే ఇప్పుడు మనకి పప్పులకి సాల్ట్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా కర్రీని అంతా కూడా దగ్గరగా చేసుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ చోలే మసాలా వేసేసి ఇప్పుడు కర్రీ అంతా కూడా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత వాటర్ వేసి మూత పెట్టుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా జ్యూసీగా తయారవ్వాలన్నమాట. కర్రీ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరగా చేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి లూజ్ అనేది చేసుకోవాలండి కర్రీ. ఇప్పుడు ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి చేతి నిండుగా కొత్తిమీరని వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన చోలే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి
ట్రై చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ కర్రీని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు పిండిని 2-3 భాగాలుగా చేసుకొని అందులోంచి ఒక పిండి ముద్దను తీసుకొని దాంట్లోంచి చిన్న చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. మనం పూరీకి ఎంత సైజ్ అయితే చేసుకుంటామో దానికి తగ్గట్టుగా పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పిండి ఆరిపోకుండా పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కొక్కటిగా తీసుకుంటూ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మరీ ఎక్కువ బలం పెట్టకుండా లైట్గా పూరీలాగా చేసుకోవాలి. ఇలా ఈ సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి పూరీ అనేది పొంగుతుంది. ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకునే ముందుగానే ఆయిల్ని వేడి చేసుకొని మనం తయారు చేసుకున్న పూరీని వేడివేడి ఆయిల్లో వేసేయాలి. వేసేసి ఇలా జాలిగరిటతో కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ పూరీలాగా చేసేసుకోవాలి. చూసారా, ఇలా వేయగానే అలా పొంగుతుంది. ప్రతి పూరీ పొంగుతుందండి, చాలా బాగా వస్తాయి. మీరు ఈ ప్రాసెస్లో పిండిని తడుపుకున్నారంటే మీకు అద్భుతంగా పూరీలు వస్తాయి. కొంచెం కూడా ఆయిల్ అనేది పట్టదు. ఒక్కొక్క పూరీ కూడా ఒక్కొక్క బౌల్ లాగా పొంగుతుంది. ఇప్పుడు ఇలా వేయగానే అలా పొంగే ఈ పూరీలని వేడివేడిగా ప్లేట్లోకి వేసేసుకోవాలి. మీకు నచ్చితే మైదా పిండి వేసుకోవచ్చు అండి, లేకపోతే పూర్తిగా గోధుమ పిండితోనే వేసుకోవచ్చు. కాకపోతే మనకి గోధుమ పిండితో ఆయిల్ అనేది బాగా పడుతుంది. ఇందులో ఎలాంటి పౌడర్స్ వెరైటీ వేయకుండా, రవ్వ లాంటిది ఏం వేయకుండా ఇలా పిండిని కలుపుకుంటే మీకు అద్భుతంగా పూరీలు అనేటివి వస్తాయి. బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న పూరీలని కమ్మగా తయారు చేసుకున్న చోలే కర్రీతో కాంబినేషన్ లాగా పెట్టుకుంటే ఇంకా మీకు వేరే చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.